హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో ఏదైతే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేయబోతున్నారండి కూటమి గవర్నమెంట్ అనేది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో 10 మెడికల్ కాలేజెస్ అనేది అప్పుడు ఉండేవండి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే జిల్లాలుగా విభజించి 26 మెడికల్ కాలేజెస్ అనేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేసినారు. అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది మెడికల్ కాలేజెస్ జిల్లాకు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్నప్పుడు దీన్ని ఎంబడి యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జిల్లాలను విభజించి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజెస్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరిగిందండి. అదే కాకుండా ఇప్పుడు వచ్చేసి ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చేసి ఈ మెడికల్ కాలేజెస్ ని ఏవైతే ప్రైవేటీకరణకి సిద్ధమైందండి. ఎందుకంటే చాలా వరకు వైసీపీ హయాంలో దాని తర్వాత ఒక 6 మెడికల్ కాలేజెస్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. అడ్మిషన్స్ అనేది కూడా తీసుకోవడం అనేది, అంటే మొత్తం 16 మెడికల్ కాలేజెస్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందండి మొత్తం కలిపి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 మెడికల్ కాలేజ్ ఆటోమేటిక్గా ఉన్నాయి. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 మెడికల్ కాలేజెస్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇది మెయిన్ గా ఇంతవరకు చాలా ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అతను ఉన్నప్పుడు ఎలాంటి మెడికల్ కాలేజెస్ అనేవి అప్పుడు కంప్లీట్ కాలేదు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఎలాంటి మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరగలేదండి అప్పట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టెప్ అనేది తీసుకోవడం అనేది జరిగింది ఆ మెడికల్ కాలేజ్. ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ వచ్చేసి ఏదైతే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ అనేది చేయడం అనేది జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఎవరైతే పేదవాడికి మెడికల్ కాలేజెస్ అందకూడదు అనే దుర్మార్గమైన పని అండి. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ వల్ల ఏం జరుగుతుంది, ఏదైతే వాళ్ళ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతుంది తప్ప పేదవాడికి మేలు జరగదండి. వీళ్ళు ఈ కార్పొరేట్ సెక్టర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసేస్తే వాడు పైరవీలు చేసుకుంటాడండి. ఏం చేస్తాడు వాడు, ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్క సీట్ అమ్ముకుంటాడండి ఏదైతే మెడికల్ సీట్లు. అంటే దానిలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేతుల్లో ఉంటే దానిలో కొంతమంది కన్నా ప్రజలకు వచ్చేది కదండి, అంటే న్యాయం జరిగేది కదా. అంటే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ ఎంత దుర్మార్గం చేయడం అనేది జరిగిందండి. అంటే ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమైతుంది తెలుసా అండి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవడైనా మెడికల్ సీట్లు కావాలి అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ లో కావాలనుకుంటే ఇప్పుడు ఎంత దుర్మార్గం చేస్తారండి. ఇప్పుడు 30 లక్షలు 50 లక్షల రూపాయలు ఒక మెడికల్ సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే పేదవాడికి మంచి జరిగేదానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదండి నాకు అనిపిస్తుంది. చాలా వరకు ఈ ఏదైతే గవర్నమెంట్ చేతుల్లో ఉంటే నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. దానివల్ల దీంట్లో ఇప్పుడు ఏదైతే ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ అనేది వస్తే ఆటోమేటిక్ గా దానిలో పెట్టుకుంటే మొత్తం డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందండి. అంటే ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు లేకుంటే దానివల్ల ఒక పేదవాడు అనేవాడు నిజంగా ఒక డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందండి, అంటే తక్కువ డబ్బుల్లో. దాన్ని కూడా ఈ కూటమి గవర్నమెంట్ దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే కదండి. అంటే ప్రజలకి మేలు చేసే కార్యక్రమం కాదు ఇది. అంటే ఎవరైతే కార్పొరేట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం అండి. సీట్లు అనేది తక్కువ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ చాలా మందికి ఇప్పుడు సీట్లు రావు ఏదైతే నీట్లల్లా. వాడు ఇప్పుడు ఏమైపోవాలండి, ఇప్పుడు ఒక సీట్ ఒక మెడికల్ సీట్ అయితే మినిమం 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఉందండి. అంటే డిపెండ్ ఆన్ ఏదైతే కాలేజ్ రేంజ్ బట్టి. అంటే ఇప్పుడు మామూలు కాలేజ్ అనుకో 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఒక మెడికల్ సీటు. అలాగే ఒక మంచి కాలేజ్ అయితే 50 లక్షల రూపాయలు ఒక మేనేజ్మెంట్ సీట్. అలాంటి స్థితికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ని లక్షలు పెట్టి వాడు ఎంబీబీఎస్ అనేది వాడు చదువుతుంటే వాడు ఫ్రీగా ఎందుకు చేస్తాడండి. ఇప్పుడు వాడు నెక్స్ట్ కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి వాడు ఇప్పుడు అక్కడ కూడా వాడు మినిమం డబ్బులు అనేది గుంజే ప్రయత్నం అనేది వాడు కూడా చేస్తాడు కదా. ఇప్పుడు రికవరీ అనేది చేస్తాడు కదా. ఇంతకు ముందండి వైద్యులు అనేవాళ్ళు అయితే గవర్నమెంట్ కాలేజీలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా సేవ చేసిరండి. అంటే అప్పుడు సేవ చేశారు, ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకునే రోజు నిజమైన మానవత్వం అనేది ఉండేదండి అప్పుడు. అంటే ఎవరైతే డాక్టర్లు చదువుకున్న వాళ్ళందరి ముందు ఎప్పుడు డబ్బు మీద ఆశ ఉండేది కాదు. ఇప్పుడైతే దుర్మార్గంగా ఈ పనులు చేయడం వల్ల ఈ మెడికల్ కాలేజీల వల్ల ఏమైపోతుందండి, ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణకే కదా. అంటే వాడు పైరవీలు చేస్తాడు. ఇప్పుడు ఒక సీట్ వచ్చింది అనుకోండి అండి, నీట్లో వాడికి సీట్ వచ్చింది,
వాడు ఏం చేస్తాడు, అదని ఇది అని చెప్పి ఆ సీట్ ని పోగొడతాడు. వాడు పోగొట్టి దాన్ని బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం అనేది జరుగుతుంది. అంటే జరగడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఏదైతే అదే గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయండి. గవర్నమెంట్ వాడికి సీట్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ గా వాడికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది వాడికి, వాడు తక్కువ డబ్బులు అయిపోద్ది. అంటే డబ్బులు అనేది అప్పుడు కొంచెం అయితే, కానీ తక్కువ డబ్బులు అయిపోద్ది కదా, ఫీజు రియంబర్స్మెంట్ అది అయిపోయే స్టేజ్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జనరల్ గా ఒక 2-3 కోట్లు అవుతాయండి అయితే ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలనుకుంటే, అంటే జనరల్ గా ఈ మొత్తం కోర్స్ మొత్తం. కానీ ఇప్పుడు అదే గవర్నమెంట్ దాంట్లో ఉంటే వాడికి సీట్ వస్తే ఒక 10-20 లక్షల్లో అయిపోవచ్చు కదా. అంటే దాన్ని దుర్మార్గం చేయడం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇంత దుర్మార్గం చేయడం వల్ల ఈ చరిత్రలో అయితే ఒక బ్లాక్ డే అండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఎంబీబీఎస్ నిజంగా చేసి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇప్పుడు దుర్మార్గం చేసి వాళ్ళకి ఛాన్స్ వచ్చే కార్యక్రమం అనేది జరగట్లేదు, జరిగే ప్రయత్నం అనేది జరగదు కదా. ఇప్పుడు అలాంటి స్థితికి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఎంత దుర్మార్గం అండి, ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి. ఈ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆటోమేటిక్ పైరవీలు చేసుకుంటాడు. లేకపోతే ఇప్పుడు అదేదైనా ప్రశ్నించిండు అనుకోండి, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు పార్టీ ఫండ్ ఇచ్చుకుంటాడు. వాడు పార్టీ ఫండ్ ఇచ్చి వాళ్ళ నోరును ముప్పిస్తాడు. ఇప్పుడు అదే జరగబోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఏదైతే ఈ ప్రైవేట్కి ఇచ్చిర్రు అంటే అర్థమైంది అంటే వాడికి ఇష్టం ఉన్నంత కాలం దీన్ని పైరవీలు చేసుకుంటాడు, అది చేసుకుంటాడు, ఇది చేసుకుంటాడు మంచిగా. ఇంకెవడు ఆపనికి కూడా ఛాన్స్ లేకుండా చేసినారు వీళ్ళు. అంటే పేదవాడిని చదువుకొని ఎంబీబీఎస్ కావాలని వీళ్ళకి ఇష్టం లేదు. అంటే ఎప్పుడన్నా ఈ కూటమి ప్రభుత్వం అందరు కూడా ధనవంతులకే పెద్దపీట వేస్తున్నారు తప్ప పేదవాడికి ఎప్పుడైనా కానీ పెద్దపీట వేస్తున్నారా లేదా అని వాళ్ళు ఆలోచించుకోరు. అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ జనరేషన్స్ లో ఎవరైనా డాక్టర్ అయినోడు ఎవడైనా కానీ ఇప్పుడు కాలంలో వాడు ఎంత దోషగా తింటుండండి. వాడి ఇష్టం ఉన్న ఇప్పుడు ఒక హాస్పిటల్ పోయినాం అనుకోండి అండి, వాడి ఇష్టం ఉన్న టెస్ట్ రాస్తాడు. అంటే 1-2 లక్షల రూపాయలు మనకి ఏమీ లేకపోయినా రాసే స్టేజ్ తగలబడ్డ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అని. వీడు కూడా 2 కోట్ల 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతాడండి. ఒక విద్యార్థి ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్కి ఇచ్చినంత మాకు ఇస్తున్నారు కాబట్టి 2 కోట్లు 3 కోట్లకి వాడు ఏం చేస్తాడు, వాడు 50 లక్షలు పెట్టి సీటు కొంటాడు. ఇప్పుడు కొని వాడు 2-3 కోట్లు పెట్టి చదువుకుంటాడు. వాడు డాక్టర్ అయితే ఏం చేయాలనుకుంటాడు, వాడు ఆ రికవరీ చేయాలనుకుంటాడు. వాడు అంటే పేదవాడి గురించి ఆలోచించాడు. వాడు అల్టిమేట్ గా వాడు ఏం చేస్తాడు, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా చేయాలి ఏంది అనేది చూస్తాడు. కానీ మానవత్వం అనేది ఉండదండి. ఈ కూటమి గవర్నమెంట్ ఇది సిగ్గుచేటండి. ఇది నా ఒపీనియన్. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉందండి. ఇది అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.